నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. వెరీ హెల్దీ అండ్ టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఏంటబ్బా బిర్యానీ అని చెప్పేసి ఏదో కర్రీ చూపిస్తుందని అనుకుంటున్నారా? ఏం లేదండి, బిర్యానీకి సైడ్ డిష్గా నేను ఈ ఆలు గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేశాను. వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని చిన్న క్లిప్ని యాడ్ చేశానండి. ఫ్రెండ్స్, ఈ వెజిటేబుల్ బిర్యానీ కోసమని నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. చూడండి, ఇంత గ్లాసు నిండుగా 2 గ్లాస్ రైస్ తీసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని కాకుండా మామూలు రైస్ని తీసుకున్నానండి. ఈ రైస్ని శుభ్రంగా 3-4 సార్లు కడిగిన తర్వాత ఒక లోటా వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న రైస్ ఒక 1/2 kg ఉంటుందండి. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఒక 3 పచ్చిమిర్చి, 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 5-6 బీన్స్, 2 క్యారెట్స్, ఒక బంగాళదుంప, ఒక క్యాప్సికము, ఒక టమాటో అండ్ 2 రెమ్మల కరివేపాకు, ఈ మొత్తాన్ని శుభ్రంగా కడిగి మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ బిర్యానీలోకి వేయడం కోసమని నేను ఇక్కడ కొన్ని బిర్యానీ స్పైసెస్ తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా 2-3 బిర్యానీ ఆకులు, కొంచెం అనాస పువ్వు, కొద్దిగా మరాఠీ మొగ్గ, కొంచెం జాజికాయ, ఒక 1/2 స్పూను షాజీరా, 4-5 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2-3 యాలకులు తీసుకోవాలి. అలాగే ఒక 50 గ్రామ్స్ నానబెట్టి ఉడికించుకున్న పచ్చి బఠానీని తీసుకోవాలండి. మీకు గ్రీన్ పీస్ అవైలబుల్గా ఉంటే గ్రీన్ పీస్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ ధనియా పౌడరు, మీ టేస్ట్కి సరిపోను సాల్ట్ తీసుకోవాలండి. ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెని కానీ లేదా ఒక ప్యాన్ కానీ పెట్టుకొని హీట్ ఎక్కాక ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే అందులోనే ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఇక ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇందులో వేసేసుకోవాలండి. ఇవి ఇలా కొద్దిగా వేగుతూ ఉన్నప్పుడే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం పచ్చి వాసన పోయే వరకు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ అందులోనే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదండి. నెక్స్ట్ ఇప్పుడు టమాటో పీసెస్ వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోవాలండి. టమాటా ముక్కలన్నీ బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా ఈ విధంగా బయటకు వస్తుందండి. అప్పుడు 1 by 1 ఇందాక వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవన్నీ వేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం ఆలు, క్యాప్సికము, క్యారెట్, బీన్స్ అన్నీ వేసేసుకోవాలండి 1 by 1. అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇక ఇప్పుడు నానబెట్టి ఉడికించిన బఠానీలు వేసుకోవాలి. వీటిని నేను ఒక 2 hours నానబెట్టి 50% ఉడికించుకొని ఉంచుకున్నానండి. నెక్స్ట్ ఇందులోనే సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ మీ టేస్ట్కి సరిపోని వేసుకోండి. సాల్ట్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఈ వెజిటేబుల్స్ మీద ఒక లిడ్ పెట్టుకొని ఒక 2-3 minutes కుక్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ వెజిటేబుల్స్ అన్నీ హాఫ్ కుక్కే అవ్వాలండి. మరీ ఎక్కువగా ఉడికించుకున్నా కానీ మొత్తం మనం రైస్లో ఉడికించినప్పుడు ఇంకొంచెం ఉడుకుతాయి కదా, అప్పుడు అంతా పేస్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఒక 2-3 minutes ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇక మూత తీసేసిన తర్వాత ఇందాక మనం కడిగి నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ రైస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలండి. రైస్ అడగంటకుండా రైస్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు జాగ్రత్తగా బియ్యం విరిగిపోకుండా కలుపుకోవాలి. మనం ఎప్పుడు బిర్యానీ చేసినా ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే రైస్ అనేది చక్కగా పొడిలాడుతూ వస్తుందండి. ఇక ఇప్పుడు బిర్యానీని ఉడికించుకోవడం కోసం నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో వాటర్ని తీసుకున్నానండి. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. కొద్దిగా పొలుకుగా పొడిలాడుతూ కావాలనుకునేవారు ఒక టీ గ్లాస్ వాటర్ తగ్గించుకొని పోసుకుంటే సరిపోతుందండి. ఇక సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని 10 minutes కుక్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఇందులో 1 స్పూను ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలండి. ఈ పౌడర్ మొత్తం రైస్ అంతటికి పట్టే విధంగా నిదానంగా రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలండి. ఇక ఇప్పుడు ఈ బిర్యానీ మీద బ్రౌన్ ఆనియన్స్ వేసి మళ్ళీ లిడ్ పెట్టి ఒక 2 minutes మగ్గనివ్వాలి. బ్రౌన్ ఆనియన్స్ వద్దనుకునేవారు స్కిప్ చేయొచ్చండి. ఫ్రెండ్స్, మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇక ఫైనల్గా దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వెజిటేబుల్ బిర్యానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్.
ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.